మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎగ్ బిర్యానీ ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ 3 ఆనియన్స్, పచ్చిమిరపకాయలు 4-6 ఎగ్స్, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాస్మతి రైస్, కారం, ఉప్పు, గరం మసాలా, కర్డ్. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. పెరుగు ఇందులో వేసుకొని ఇందులో కారం, త్రీ 4 స్పూన్స్ వేసుకోవచ్చు, సాల్ట్, గరం మసాలా 1 స్పూను వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకునేంతవరకు ఫుల్గా నూనె పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ ఎగ్స్ వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని గిన్నె వేడెక్కాక కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, ఇది వేడెక్కాక
గరం మసాలా, బగారా, ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలి. పుదీనా, ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 minutes వేగనియండి. ఇప్పుడు కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకొని ఒక 2 minutes ఆగాలి. ఇలా నూనె తేలాక 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసెస్కి 3 గ్లాస్ వాటర్. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది మరిగేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత రైస్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని వెయిట్ ఒక 5 minutes 10 minutes వరకు ఆగాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇలా మరుగుతుండగా సోక్డ్ రైస్ అంటే నానబెట్టిన బియ్యం ఇందులో వేసుకోవాలి. కొంచెం దగ్గరికి అయ్యేదాకా వెయిట్ చేద్దాం. మరి ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో. ఇలా దగ్గరికి అయ్యాక ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, ఎగ్స్ ఇలా పెట్టుకోవాలి.
స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes ఉంచితే బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక 10 minutes తర్వాత చూసుకోవాలి. అన్నం అయిందా, రెడీ అయినట్టే. ఇప్పుడు ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. ఎగ్ బిర్యానీ రెడీ. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.